సో, గేమ్ చేంజర్ 'రామ్ చరణ్' గారు. అవునండి. ఇప్పుడు నిజంగానే గేమ్ చేంజర్ అయిపోయారు. అవును. 'ట్రిపుల్ ఆర్'తో ఆస్కార్ లెవెల్‌కెళ్ళిపోయారు. అవును. సో, ఇప్పుడొస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆయనదదే. అవునండి. సో, ఎలా ఉండబోతుంది సినిమా? డెఫినెట్లీ ఏంటంటే మీకు చాలా హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ దాని మీద. ఒకటి 'శంకర్' గారి ప్రాజెక్ట్ ఒకటి. తర్వాత ఏంటంటే 'రామ్ చరణ్' గారు దాంట్లో చేయడం ఆల్రెడీ లైక్ మంచి హైప్‌లో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ 'ట్రిపుల్ ఆర్' ఆస్కార్ వచ్చి మన 'నాట్ నాట్' సాంగ్ ఆస్కార్ వచ్చిందో అండ్ రైట్ నౌ గ్లోబల్ స్టార్ అంటే గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నారు. సో ఇంకా హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయినాయి. డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్ ఫర్ ఓకే. హిమ్ యాక్చువల్లీ. అంటే ఆయనకి ప్లస్ అలాగే ఏంటంటే 'శంకర్' గారిది కూడా ఇంకంటే కాంబినేషన్ కూడా అలా ఉన్నది కదా, లైక్ ఆర్టిస్ట్ కాంబినేషన్ కూడా హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో శ్రీకాంత్ గారు ఉన్నారు, మన సముద్రగన్ గారు వీళ్ళందరూ ఉన్నారు. సో డెఫినెట్లీ కరెక్ట్ టైటిల్ పెట్టారు. ఓకే. మీ రోల్ ఏంటి? దాన్ని చూడండి బెటర్. రివీల్ చేయట్లా. అంటే ప్రామినెంట్ క్యారెక్టర్ అది కూడా సేమ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో ఉంటుంది, మేజర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. సో ఆల్రెడీ అయింది, చాలా చేసాం. అది కూడా ఏంటంటే చాలా చాలా రిస్కీ దీంట్లో చేస్తున్నారండి. మీకు ఒక ఒక పర్టికులర్ సీన్ కోసం డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతున్నారు. మీ అంటే 'శంకర్' గారి గురించి మీకు తెలియదే ఉంది. మన అదేంటది జీన్సా 7 వండర్స్ చూపెట్టారు. యెస్. సో అలాగే ఒక పర్టికులర్ దీనికోసం డిఫరెంట్ ప్లేసెస్లో షూట్ చేస్తున్నారనమాట. అంటే లైవ్ అక్కడికి వెళ్ళి. సో దాంట్లో ఒకటి మనం రీసెంట్గా గోదావరి మధ్యలో చేశారండి షూట్. అంటే గోదావరి మధ్యలో చాలామంది చేశారు, ఇది ప్రాబ్లం కాదు. కానీ 1000 మెంబర్స్ ఆల్రెడీ క్రూ ఉంటారు. అది కాకుండా ఒక 5000 జూనియర్స్ అని 6000 మెంబర్స్ గోదావరి మధ్యలో. సో ఇటు నుంచి సగం మంది వాళ్ళని తీసుకురావడానికే మేజర్ టైం అయిపోయింది అనమాట అది. సో చాలా రిస్కీ షాట్ అది. అలాంటి దాంట్లో ప్లాన్ చేయడం అనేది. అందుకే ఆయన 'శంకర్' అయ్యారు. అంత నేషనల్ వైడ్ డైరెక్టర్ అనమాట అది. ఒక స్పెషల్ ఇమేజ్ ఉంటుంది ఆయనకి. యా ఆయన డెఫినెట్లీ. అంటే ఆయన సినిమాలు తీసేవి కూడా వస్తున్నాయంటే ఏంటంటే మ్యాక్సిమం ఏదో ఒక పర్టికులర్ మెసేజ్ రిలేటెడ్గా ఆయన టేకప్ చేస్తారు. ఒక కాన్సెప్ట్ లేదంటే బర్నింగ్ టాపిక్ ఉందనుకోండి, దాని మీద ఫోకస్ చేసి చేస్తారు. సో దానికి ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ హాస్పిటలైజేషన్ మీద, లేకపోతే ఎడ్యుకేషన్ మీద కానీ, కార్పొరేట్. సో ఈ మన ప్రజెంట్ ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లమ్స్, ఒక ప్రాబ్లం తీసుకొని వాటి మీద, ఆ కాన్సెప్ట్ మీద ఒక స్టోరీ రివాల్వ్ చేసి చేస్తున్నాం. కరప్షన్ మీద కానీ, మన భారతీయుడు అవన్నీ చూసాం ఎలా తీశారన్నది.